వాళ్ళు కుర్చీలు అక్కడ దండిగా ఉన్నాయి, మీరేం మొహమాట పడద్దండి, తర్వాత ఇబ్బంది పడద్దు. ఎందుకంటే శరీరం అనేది మనం సరిగా వాడుకుంటే కొన్నాళ్ళు ఉంటుంది, దాంతో సాధించవలసింది సాధించాలి. మనం నమస్కారం ముద్ర పెట్టండి, మంత్రం చెప్పుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ఉదీరయేత్ నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం శ్రీ గురూన్ దీన తారిణం శ్రీ చైతన్య ఈశ్వరం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభాను సుతే దేవి ప్రణమామి. హరిప్రియే వాంఛ కల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నమ పార్వతీ పదయే హర హర చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ కాలం మంచి కాలం, కార్తీక మాసం సమయం సాయంకాలం ప్రదోష వేళ దాటి మంచి కాలంలో మంచి స్థలంలో అమ్మవారి ఎదురుగా అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఒళ్ళో అమ్మవారి గుళ్ళో మనం ఉన్నాం. ఇది మన భాగ్యం. ఇంగ్లీష్లో అవైల్ అంటారు. నాన్న వాడుకోవాలి. ఏం వాడుకోవాలి మనం? శరీరాన్ని, కాలాన్ని, ఇచ్చినటువంటి అవకాశాన్ని దేనికి వాడుకోవాలి? మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలో దానికి వాడుకోవాలి.
త్యాగరాజ స్వామి వారు చెప్తారు, రమేష్ వాడికి కుర్చీ ఆ మూలకి, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. మోక్షము గలదా? మోక్షం వస్తుందా ఎవరికి? జీవన్ముక్తులు కాని వాళ్ళకన్నా. సో ముక్తి అంటే కూడా అదే. జీవన్ముక్తి అంటే ఇక్కడ ఉన్నప్పుడే మన లోపల దివ్యమైన గుణాలు ప్రకాశించాలి. దిక్కుమాల గుణాలు ఎలాగ ప్రకాశిస్తాయి? ఎవరైనా కారు కొనుక్కున్నారు, ఎవరైనా ఇల్లు కట్టుకున్నారు, ఇంకా అది ఒక ఏడుపు. ఇద్దరు అన్నదమ్ములు తపస్సు చేశారంట, దేవుడు వచ్చాడు. వీడేమడిగితే బాగుంటుంది? వీడికి ఏం కావాలో అది అడగాలి. వీడు ఏం కావాలంటే మా అన్నయ్య కూడా అక్కడ చేస్తున్నాడు తపస్సు, వాడికి ఏమిస్తావో నాకు డబల్ ఇవ్వాలన్న. వాడి కూడా ఎందుకండి, వాడికి వీడికి పడదు, అది విషయం. వాడి దగ్గరికి వెళ్ళాడు దేవుడు, ఎరా ఏం కావాలి అన్నాడు. వాడు ఏమడిగాడు అన్నాడు, నీకేమిస్తే డబల్ ఇమ్మన్నాడు అన్నాడు. వీడు అన్నాడు, అలా అయితే నాకు ఒక కన్ను పోవాలి, ఒక కిడ్నీ పోవాలి, ఇంటి ముందు గొయ్యి రావాలి. మరి పడదుగా, అన్నదమ్ములే. అంటే వీడికి ఒక కన్ను కిడ్నీ పోతే వాళ్ళ తమ్ముడికి ఏం లోకం ఇది? పాడి లోకం, పాడైపోవాలని కోరుకునే లోకం. ఈ శరీరం పాడైపోతుంది, ఎప్పుడో పడిపోతుంది. ఈ లోపులో మనం ఎందుకు వచ్చామో కొంచెం స్పృహ కలిగి ఉండాలి. ఈ లోకంలో కోట్ల మంది పుట్టి చచ్చిపోతుంటారు, కానీ ఈ లోకం కొందరినే గుర్తుపెట్టుకుంటుంది, అందరినీ కాదుగా. కృష్ణుడి యొక్క పిల్లలు బాగా వినాలి, అల్ల చేయకండి. కృష్ణుడి యొక్క పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళ బాల్ ఏదో బావిలో పడిపోయింది. వాళ్ళు తయారు చేసుకున్న బంతి అది నీళ్ళలో పడిపోయింది, బావిలో. చాలా కిందకి ఉంది. వీళ్ళు వచ్చి కృష్ణుడితో, నాన్న నాన్న ఈ బాల్ పడిపోయింది అన్నారు. మామూలుగా రాజు అనేవాడు ఎవరైనా పని వాళ్ళని పంపించవచ్చు, కానీ కృష్ణుడు మరి సర్వాంతర్యామి కదా అని వెళ్ళాడు. ఆ బావిలో ఆయన చెయ్యి పెట్టి ఆ బాల్ తీసి ఇచ్చాడు పిల్లలకి. అక్కడ ఒక ఊసర వెళ్ళింది, దాన్ని అలా టచ్ చేశాడు. అది ఒక మహారాజు అయ్యింది. స్వామికి నమస్కారం పెట్టి, ఏమిటి ఇంతగా ఆ ఊసర వెళ్ళి ఎవరు? నృగ మహారాజు. ఏం పేరు? నృగ. చాలా గొప్పోడు. ఆయన దానం ఏమని చెప్తారంటే, భూమి మీద ఎన్ని ధూళి కణాలు ఉన్నాయో, జలాలు ఎన్ని చుక్కలు ఉన్నాయో, బిందువులు, అన్ని ఆవులు దానం చేశాడు. మరి ఆయన ఎందుకు అలా అయిపోయాడు? టైం ఉంది చూశారు, చాలా ప్రమాదం. కాలో జగద్భక్షక. ఈయన కర్మ కాలిపోయి ఈయన ఎవరికో ఒక 1000 ఆవులు దానం చేశాడు. ఇందులో ఒక ఆవు వెనక్కి వచ్చేసింది, ఇక్కడ ఉండే గుంపులో కలిసిపోయింది. ఆ విషయం తెలియదు కదా. ఇంకొక ఆయనకి ఇచ్చాడు, ఇంకో 1000, అందులో ఇది ఉంది. ఈ మొదటివాడు వచ్చి అది నాది అన్నాడు. ఆల్రెడీ నీకు ఇచ్చాడు. పితలాటకం చూశానంటే ఇంకా చూడండి. అసలు అరవమంటే ఏదో విడవమంటే పాము కోపం, ఏదో అంటే పట్టుకోమంటే కప్ప కోపంలాగా ఇటువైపు తిరిగాడు. ఏమండి అది అందులో కలిసిపోయింది కదా, దాని బదులు ఇంకో 10,000 ఆవులు ఇస్తా అన్నాడు. మూర్ఖత్వం చూడండి, నాకు అదే కావాలి అన్నాడు. ఈ పక్కన ఇటు తిరిగాడు. సార్ పోనీ అది అంతకుముందు ఆయనదే, అది పొరపాటు ఎందో కలిసిపోయిందని చాలా వినయంగా ఇటు అడిగాడు. కర్మ చూడండి, ఇద్దరికి కోపం వచ్చింది. నువ్వు మాట తప్పేవని, నువ్వు రంగులు మార్చావని, యూ బెకమ్ ఒసరు వెళ్ళాను అని ఒసరు వెళ్ళి అయిపోయాడు. బాబు ఎన్ని వేల సంవత్సరాలు అందులో ఉండిపోయాడు. భగవంతుడి యొక్క స్పర్శ తగిలి మళ్ళీ ఆయన ఉద్ధరింపబడ్డాడు. అదే ఆయన భాగ్యం. ఇదొక ఉదాహరణ చెప్పాడు. ఇదే నెల? కార్తీక మాసం. మామూలుగా కార్తీక మాసం
శివకేశవుడికి ప్రీతికరం. దీన్ని మేము ఇస్కాను ఈ గౌడీ సాంప్రదాయంలో దీన్ని ఏమని పిలుస్తాం అంటే కార్తీక దామోదరం మనం అందరం పిలుస్తాం కదా. కార్తీక దామోదరుడు అని హారతి ఇస్తుంటాం. రాత్రి కూడా రైలు ఎక్కే ముందు హారతి ఇచ్చే ఎక్కాం. అయితే ఈ దామోదర మాసంలో కూడా ఒక శాపానికి సంబంధించే ఈ అవతారం వచ్చింది. ఈ దామోదరుడు అనే లీల జరగడానికి కారణం ఒక శాపమే. ఎవరిచ్చారు తెలుసా? మీకు తెలియదు, చెప్పనా? కుబేరుడు. ఎవరైనా కుబేరుడు? డబ్బులు ఉన్నాడు కదండి. డబ్బులు ఉన్న వాళ్ళ పిల్లలకి ఏముంటాయండి? నాన్న దగ్గర సొమ్ములు, కొడుకులకి అదేనా, నాన్న దగ్గర సొమ్ములు, సెల్ ఫోన్లో సిమ్ములు, కొడుకులకి కూతుర్లకి వచ్చేవి వాళ్ళు చూపించేది దమ్ములు, తర్వాత కలిసి దుమ్ములు. వీళ్ళిద్దరూ కొడుకులు ఇద్దరు, ఆయన పేరు నలకోబర మణిగ్రీవ. వీళ్ళిద్దరూ బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారు. నారదుడు వారు అటు వెళ్తుంటే వాళ్ళతో పాటు కొందరు ఆడవాళ్ళు వాళ్ళు గబగబ బట్టలు కప్పుకున్నారు. ఎవరు? నారదుడితో ఆయన నారదుడు వస్తుంటే ఈ నలకోబర మణిగ్రీవులతో పాటు ఉన్న ఆడవాళ్ళు బట్టలు కట్టుకున్నారు. వీళ్ళు కట్టుకోలేరు. ఈయన చాలా కోపించి నారదుడు, ఎరా మీకు డబ్బులు ఎక్కువైపోయి తెలియట్లేదు కానీ అంటే అన్నయ్య బందర వెళ్ళిపోవంటావా? మా బందర అంటాడు కదాడు బతికాడు. నీకు కొవ్వు ఎక్కువైపోయి తెలియట్లేదు కానీరా, బుల్లెడిది చాలా అయిపోయింది అంటారు కదా. మా బందర వెళ్ళిపోనా అంటారు కదా. మరి మా బందరం, మరి మన బందరం. అలా వీళ్ళకి కొవ్వు ఎక్కువైపోయి మరి అనకూడదు, అనకపోతే తెలియదు, అందుకని ఆ పదం వాడాం. వీళ్ళు బట్టలు స్పృహ లేదు. ఇప్పుడు ఆ పర్సను ఫేమస్సా నాన్ ఫేమస్సా కదా. ఒక వ్యక్తి వెళ్తుంటే నువ్వు బట్టలు అయినా పబ్లిక్లో, కాలువలో, చెరువులో ఎలా? ఆయన నారదుడు వారు, ఓ ధనమదవా, మీ నాన్నకి సొమ్ములు ఉన్నాయనా అని ఆయన బట్టలు లేకుండా వేల సంవత్సరాలు ఒకే చోట ఉండేటువంటిది ఏంటి? చెట్టు. మీరు దానికి ఫిట్. అందుకని వాటర్తో ఆయన హిట్ మెట్టాడు మొట్టు. నిజమే కదమ్మా. ఏమని చెప్పించాడు? చెట్లు అయిపోండి అన్నారు. యమలార్జున వృక్షములు అంటారు. అదే మన తెలుగులో మద్దిమాను. మాకు తిరుపతిలో సెంటర్ ఉండేది, మద్దిమాను సెంటర్. కూలిపోయింది కాబట్టి ఇంకా పేరు పోయింది. రెండు చెట్లు. వాళ్ళు చెట్లు అయిపోయారు. మరి కృష్ణుడి విషయం ఏంటి? ఇంత ఉన్నాడు. ఏం పేరు వీడి పేరు? వాసుదేవ్. అబ్బా అందరూ చెప్పండి, వాసుదేవ 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 వాసుదేవ. మోహన్ చూడండి, వాసుదేవ. సిగ్గు ఎరా తీసేవాడిని ఏంటి? అది సిగ్గు తీసేవా? అసలు ఎంత ఆనందం. ఏమవుతాడమ్మా? అమ్మమ్మ నాయనమ్మ? అమ్మమ్మ. బంగారు తండ్రి అమ్మ. నేను పుట్టింటికి లింగే తీలే పెద్ద అది చూడండి ఎంత సిగ్గు. అయిపోయి అయితే మీరు గమనించండి, పెదముత్తే ఉంది కదా, మనం కృష్ణుడి దగ్గర మళ్ళీ వెళ్దాం, అల్లరి చేయకండి. ఈ పెదముత్తేవిలో స్వామి ఉన్నారు కదా. ఎవరు? పెదముత్తేవి స్వామి. పెదముత్తేవి లక్ష్మణ యతీంద్రులు వారు. వాళ్ళ నాన్నగారు సీతారామ యతీంద్రుడు, మళ్ళీ వాళ్ళ అబ్బాయి. వాళ్ళు నోరిప్తే ఏమంటారు? వాసుదేవ. గట్టిగా వాసుదేవ 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 వాసుదేవ. అమ్మ పేరు ఎవరు పెట్టారు? వాళ్ళ అమ్మనా, వాళ్ళ నాన్న, మీరా, మీ ఆయన కదా? వాళ్ళ అమ్మ నాన్న. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకన్నానంటే ఇవాళ ఉదయమే కృషికి చేస్తున్నాను. ఎక్కడున్నాడు? వచ్చాడా? సరే మీరు రాలేదని ఇప్పుడు చల్లం మధ్యలో తీసి ఏం కనబడలేదు. రైట్ చెప్పండి మళ్ళీ. నాన్న
సో వారు గట్టిగా వాసుదేవా అసలు మీరు గమనించండి, అంటే చెప్పుకుని మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్దాం, మరి ఏపీకి వచ్చి మళ్ళీ యూపీకి వెళ్ళి హ్యాపీగా ఇంటికి వెళ్దాం. అవునా? బందరు ఉండేది ఏపీ, కృష్ణుడు ఉండేది యూపీ. మనకి ఎప్పుడు ఉండాల్సింది హ్యాపీ, మనకు ఉండకూడదు బీపీ. ఈ రాష్ట్రానికి వద్దు వీపీ, ఎందుకంటే పాపి. వెలిగిన వాళ్ళకి వెలిగినంత, కలిగిన వాళ్ళకి కలిగినంత, తొలిగినంత. సో సరే, విషయంలోకి వద్దాం. కృష్ణుడు విషయంలో మనం ఒకసారి పెద్దమూర్తి వెళ్ళి పెద్ద దగ్గరికి వెళ్దాం. రామచంద్రమూర్తి పుట్టడానికి అప్పటికి 60,000 సంవత్సరాల వయసు వచ్చింది దశరథుడికి. పిల్లలు లేరు, పండు ముసలాడు అయిపోయాడు. వశిష్ఠుడు అడిగాడు, ఏమయ్యా ఏమిటలా డల్లగా ఉన్నావంటే, అపుత్రస్య గతిర్నాస్తి, అంటే ఏం పర్లే నీ పిల్ల పుడతానన్నాడు. ఊరుకోండి, ఎండమావిలోంచి నీళ్ళు వస్తాయా, కుందేలుకి కొమ్ముంటుందా, ముసలోడికి పిల్లలేమిటి, మీరు ఇంటి పురోహితులు అలాగే మాట్లాడతారు అని అన్నాడు. లేదు లేదు, నీ గతంలో సంఘటన జరిగింది కదా అన్నాడు. ఏం జరిగింది అన్నాడు. అలా చూడు తెర మీదని ఇళ్ళ తిప్పాడు. ఏంటది? ఇళ్ళ తిప్పితే ఏమవుద్దండి? ఫ్లాష్ బ్యాక్. ఇళ్ళ రింగులు వస్తాయి కదండి సినిమాల్లో, ఫ్లాష్ బ్యాక్ వచ్చింది. ఏంటి ఫ్లాష్ బ్యాక్? అడవికి వెళ్ళాడు ఈయన. ఎవరు? దశరథుడు. ఎప్పటికీ ఇప్పుడే చెప్పుకున్నాం కర్మని, అలా నెత్తి మీద ఏదో ఉంటుంది ఒక్కొక్కరికి, ఎప్పటికీ రాదు. వాళ్ళ వంశంలో ఈయనకు ఒక విద్య వచ్చి ఇంకెవడికి రాదు. ఏంటిది? శబ్దమే. ఎక్కడ శబ్దం విని ఆ శబ్దం ఎంత దూరంలో ఉన్నా అంత దూరంలో బాణం వేసేయగలడు. ఈయనకు వచ్చు, ఈయన కర్మకి వేసాడు బాణం. బుడ 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 బుడ. ఏమనుకున్నాడు ఈయన? ఏడుగు నీళ్ళు తాగుతుంది అని వేసేసాడు. నిజమా? పిల్లోడు. అబ్బాయి పేరేంటి? శ్రవణ కుమారుడు. అమ్మా అన్నాడు. 3 కిలోమీటర్ల అవతల ఈయన వెళ్ళాడు. పిల్లోడు గుండెల్లో బాణం, కాసేపట్లో పోతుంది ప్రాణం. ఆ బాధలో మహారాజా నమస్కారం అన్నాడు. అది సంస్కారం, అది భారతీయం, అది సనాతన ధర్మం. చనిపోయే పిల్లోడు గట్టిగా 16 ఏళ్ళు ఉంటాయి. నమస్కారం అన్నాడు. ఈయన చాలా బాధపడి, నువ్వు అనుకోలేదురా, ఏనుగు అనుకున్నానురా, నన్ను మన్నించరా అన్నాడు. లేదు గురువుగారు, లేదు మహారాజా, తల పడే చోటుకే కాళ్ళు వెళ్తాయి, మీ తప్పేం లేదు, నా సమయం అయిపోయింది, ఒక్క ఉపకారం చేయండి అన్నాడు. ఏమిట్రా అన్నాడు. మా అమ్మ నాన్న దప్పికొని ఉన్నారు, కొంచెం ఈ నీళ్లు వాళ్ళకి చేర్చండి, వాళ్ళ చివరి చూపుకి ఇంకా నేను నోచుకోలేను అని ఆ బాధ్యతని కడవనే ఆయనకు అప్పచెప్పి ప్రాణం వదిలేశాడు. మీరు గమనించండి, ఏ పనన్నా చేస్తేనే శ్రద్ధగా చెయ్యాలి, సగం పనులు చేయకూడదు. దశరథుడు వాళ్ళ అమ్మా నాన్న కలవడానికి వెళ్ళాలి, మరి శవం వదలకూడదు, చెట్టు మీద పెట్టి వెళ్ళాడు. మరి ఏ యుద్ధం లాక్కెళ్ళిపోతుంది కదా, కాషియస్గా ఉండాలి ఏ పని చేసినా. చెట్టు మీద పెట్టి వెళ్ళాడు. వెళ్తే ఈయన నడిచి వెళ్తున్నాడు, వాళ్ళ అమ్మా నాన్న అక్కడ ఉన్నారు, ఒక 20-10 అడుగుల దూరం. అగో అన్నారు. ఇప్పుడు ఇది దడుచుకున్నాడుగా, అలాగే ఆయన దడుచుకున్నాడు. నిన్ను కాదు నాన్న, బంగారు నిన్ను అనలేదు నాన్న, సారీ, ఆయన అన్నారు. జస్ట్ నిన్ను కాదు నాన్న, వాసుదేవ. అందరూ చెప్పండి, వాసుదేవ 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 వాసుదేవ. చూసా, ఇందుకు పేర్లు పెట్టాలి. అదా డియాన్షు బుయాన్షు బుయాన్షు ఏంటది ఏదో పేర్లు మీరు చిచ్చి, వినడానికే బాగుండదు, అనడానికి అసలు బాగుండదు. ఏమన్నా అడిగితే గూగులు మా గోలు గుల్గోలు. ఏంటది? ఏం పేరమ్మా? చియాను. ఏం పేరమ్మా? బియాను. ఏం పేరమ్మా? డియాను. ఏంటి అది? ఏంటది? చూడండి, ఎన్నిసార్లు అన్నాం మనం వాసుదేవానం. ఎక్కడికి వెళ్ళాం మనం? యూపీ నుంచి ఏపీకి వచ్చామా? దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు వాసుదేవ 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 వాసుదేవ. అది వాళ్ళ అమ్మ చెప్పండి ఇవన్నీ నాన్నకి. సరే, మనం ఇంకా బాగా పెదముత్తే అవ్వలేదు. ఇంకా ఎప్పుడు యూపీకి వెళ్ళేది, మళ్ళీ ఎప్పుడు ఏపీకి వచ్చేది, మీరు మాట్లాడించకండి. ఇంకా
సరే దశరథుడు అలా అక్కడ వెళ్తున్నాడు, ఆ నీళ్లు పట్టు అగో అన్నారు. ఎవరు నువ్వు అన్నారు. మన సింహాచల శాస్త్రి గారు అయితే పద్యాలతో చెప్తారు, ఎవడవురా ఎవడవురా అని గద్దిస్తారు. కళ్ళు లేవు వాళ్ళకి, కానీ అడుగులు ఎవరో తెలిసిపోయినాయి వాళ్ళకి, వాళ్ళ అబ్బాయి. మీరు గమనించండి, ఎప్పుడైనా యాక్సిడెంట్లు అవుతాయా? గుడ్డివాడు లారీ కింద పడిను అని ఎక్కడా ఉండదు. గుడ్డివాడు పడ్డావు, అట్లా ఉన్నాడే పడతాడు లారీ కింద. పైంటే కదా, ఇది 4 కళ్ళు కదా, అందుకని పడతాడు. ఇది 4 చక్రాల కింద 6 చక్రాలు. సరే, గుడ్డి వాళ్ళకి లోపల మనోనేత్రం ఇస్తాడు, వాళ్ళు ఆ శబ్దాన్ని గ్రహిస్తారు. అగో అన్నాడు. దశరథుడు ఆగిపోయాడు. ఎవరు నువ్వు అన్నారు. నువ్వు వాటర్ తాగండి, మ్యాటర్ మళ్ళీ అన్నాడు. మ్యాటర్ చెప్తేనే వాటర్ అన్నారు. కాసేపు అయిన తర్వాత ఇలాగ మీ అబ్బాయి అన్నారు. వాళ్ళు అన్నారు, మా అబ్బాయిని చంపేసింది కాక మళ్ళీ నీళ్లు తీసుకొచ్చి తాగిస్తావా? వాడే లేనప్పుడు బతికి ఏం ఉద్ధరించాలని నీవు కూడా మా వలనే పుత్రా అనుచు మరణించదు, ఇదే మా శాపం అని వాళ్ళు చెప్పించి చనిపోయాడు. 3 శవాలని దహనం చేసి దశరథుడు ఇంటికి వెళ్ళాడు. ఎప్పుడు జరిగింది? 1000 సంవత్సరాలు అయిపోయింది ఆ బాధ. అప్పుడు ఏమన్నారు అన్నాడు వశిష్ఠుడు. అవి ఏమంటారండి, నేను కూడా బాధపడతానని అన్నాను. నువ్వు బాధపడాలంటే పిల్లలు కలగాలి కదా. నిజమేనండో, లాజిక్ తెలియలేదు. మరి చెప్పు, పిల్లలు కలగాలంటే ఏం చేయాలి? పుత్రకామేష్టి చేయాలి. కూర్చో అని కూర్చోబెట్టారు. పుత్రకామేష్టి చేయించారు. ఎవరు వచ్చారు? శతానందుడు వచ్చారు కదా. శతానందుడు ఎవరు? వీళ్ళకి అల్లుడే ఒకలాగా. చాలా గొప్పవాడే. ఆలియా గౌతముడు పుత్రుడు, మహానుభావులండి. ఈ నేల అంతా మహానుభావుల నేల, మనకు కనిపెట్టం అంతే. ఇప్పుడు చిలకలపూడి నరసింహస్వామి, నాన్న ఫోన్ ఇక్కడ మాట్లాడకు, మైక్ ఇచ్చేస్తాను. ఆ చిలకలపూడి నరసింహస్వామి, పాండురంగ స్వామి, నరసింహదాసు గారు, ఆయన ఎవరండి? గాజుల వ్యాపారైనా? ఆయనకి పాండురంగకి సంబంధం ఏంటండి? ఆయన భక్తి. చక్కగా మనం వెళ్ళిపోయి పాండురంగని పట్టేసుకోవచ్చు, ముట్టేసుకోవచ్చు. ఎంత అదృష్టం అండి. అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండే పాండురంగడు అంతటా ఉన్నాడు, వాడంతటా ఉన్నాడు కదా. మహారాష్ట్రలో ఉండే పండ్రీపూర్లో ఉండే పాండురంగడు చిలకలపూడికి వచ్చేసాడు. కీర పండ్రీపూర్ అంటారు. కీర అంటే కీరదోస తెలుసు మనకి. కీర అంటే సంస్కృతంలో చిలుక అని అర్థం. సుఖము అన్న చిలుక, అర్థమైందా? సరే, మొత్తానికి ఆగు అన్నారు. ఈ గొడవ అయిపోయింది. సరే, మొత్తానికి ఈ ఇష్టి, పుత్రకామేష్టి, ఇష్టి, యాగం, యజ్ఞం, హోమం ఇవన్నీ సిమిలర్స్, సందర్భాన్ని బట్టి ప్రయోగిస్తారు. అలా పుత్రకామేష్టి చేసేసారు. ప్రజాపత్య పురుషుడు వచ్చాడు. అంత ఉంటాడు ఆయన. వచ్చి పాత్ర ఇచ్చాడు. ఎవరికి? సరే, దానికి పెదముత్తేవి సంబంధం ఏంటి? ఇప్పుడే ఉంది ట్విస్ట్. ఇప్పుడు 3 మంది వస్తారుగా. రాజుగారికి పిల్లలు లేరు, అందుకని పెద్ద హోమం. ఊరుకుంటారా? ఊళ్ళో వాళ్ళని, అడవిలో వాళ్ళని ఆనందాన్ని పిలిచేశారు. జానపదులు అందరినీ భోజనాలు పెట్టారు. ఎలా భోజనాలు పెట్టారో మన కృష్ణా తీరంలో పుట్టినటువంటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎవరైనా, సత్యనారాయణ గారు, ఎవరైనా, విశ్వనాథ్, మన ఎన్టీఆర్కి కూడా ఆయన మాస్టర్ అంట కదా, మన పెద్ద ఎన్టీఆర్కి. నిమ్మకు ఇక్కడగా పక్కనగా నిమ్మకూరు. ఆయన రాశారట. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ మనవడి పేరు కూడా విశ్వనాథ సత్యనారాయణ. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ తాతగారి గొప్పతనం తెలియాల్సినంత వాళ్ళకి పట్టలేదు. తెలిస్తే ఆనందం. అయితే వారు అందులో రాశారట భోజనాలు ఎలా పెట్టారు. చాగంటి గారు వివరిస్తారు. విశ్వనాథ్ వారు రాశారు, భోజనాలు వీడియో వడ్డిచ్చేస్తాడు. సార్ దోసపచ్చ తిన్నాను సార్, ఇందాక పులిహార తిన్నారు కదా, ఇది తింటే చలువు చేద్దాం, వీడే ఇది వేడి, ఇది చలువు అని చెప్పి వేసేస్తాడంట. ఈ వడ్డల దెబ్బకి అదిరిపోయి జనం చేతి పెడితే తోసేస్తున్నారు. ఎవరు చాలు మహాప్రభు అంటే చెయ్యి తోసేసేస్తున్నారు. వీళ్ళ వడ్డం దెబ్బకి తట్టుకోలేక
విశ్వనాథ్ వారు చెప్పారు, ఎలాగ అసలు ఈ విస్తరలో వాడు ఏమో ఆపట్లేదని వీపు పెట్టారు. మీరు కావాలంటే వినండి, సాగంటిగా రామాయణం. వీపు పెట్టారట. ఈ వీపు మీద పోయిడిగా వేడిగా ఆ లెవెల్లో వడ్డం చేశారట. సరే, ఇప్పుడు మనం విదేసి చప్పట్లు కొట్టేసి నిప్పట్లు తిని దుప్పట్లు పడుకుంటాం. కానీ లక్ష్మణ యతీంద్రుల వారికి అది ఎక్కింది, మనము పెట్టాలి. అంటే పొలాలంతా అయిపోయినాయి, కుప్పను వచ్చేసాడు, పొలాలు ఖాళీగా ఉన్నాయి. ఆ టైం చూసుకుని ఏంటి ఇలా వీడియో ఇన్ని ఫెసిలిటీస్ లేని కాలంలో మీరు చూసారా? బందోబస్తుకి వెళ్ళారా? ఏం పేరు మీ పేరు? ఇట్రండి ఒకసారి, ఇట్రండి. ఆయన చూసిన కళ్ళు ఇక్కడ ఉన్నాయండి, సుధాకర్ గారు. ఏంటి మీకు విషయం తెలియదు కదా, విషయం చెప్పాక చెప్తా. ఆయన అది చూసి ఆ రామాయణంలో అది విని 1,00,000 మంది ఒక్కసారే కూర్చోవాలి. 1,00,000 మంది, ఆ 1,00,000 మంది ఏంటి 10,000 మంది అయ్యాక 10,000 మంది కాదు, ఒకేసారి పందిళ్ళేసి, చలువు పందిళ్ళేసి, విస్తరాకులేసి లేదా అరిటాకులేసి 1,00,000 మందికి వడ్డన చేసి వాసుదేవా 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 వాసుదేవా. మీకు అర్థమైందా? 1,00,000 మందికి వడ్డన చేసి ఒక్కసారే వాసుదేవా అన్నారు. ఆ చూసిన కళ్ళు సుధాకర్ గారు భాగ్యవంతుడండి, భాగ్యవంతుడు. భలే చాలా సంతోషం సార్. మాకు గొప్ప చూడండి, ఇప్పుడు మనం ఏదో విన్నదే వీడియోల్లో చూసాం, కానీ ఒక రుజువు, ఓ పర్సను మనకు ఒక రుజువు. వారు సుధాకర్ గారు వారు అప్పుడు బందోబస్తుకి వెళ్ళారట. ఏమన్నా 35 ఏళ్ళు అయిందా? 30 ఏళ్ళు పోయినాయి కదా. ఎందుకంటే పెదముత్తేవా మీకు తెలుసు, పుణ్యాత్తులు వినుంటారో, వారు కని ఉన్నారు. భాగ్యం కదా, భాగ్యం. చూడండి, ఇంత కారణం ఎవరు? అవునా? ఏ చియాన్గాడో బియ్యాన్గాడో అయితే సేపు ఉండదు, ఇవాడు యూపీలోనే ఉంటాం. అందుకని నాన్న, సో పెదముత్తేవి లక్ష్మణ యతీంద్రుల వారి యొక్క సభకి విజయవాడలో 92లో, చాలా చిన్నోడు నేను, 17-18 ఏళ్ళ వయసు. ఆ వయసులో వారి సభకి తోరణాలు కట్టడం, అప్పుడు ఈ ఫ్లెక్సీలు లేవు కదా, ఈ గుడ్డతో చేసినవి బ్యానర్స్ కట్టడం, జెండాలు కట్టడం, ఈ వేదిక అలంకారం చేశాం. నా బాగా గుర్తు. 92 అయోధ్య ఉద్యమం టైం. చిరంజీవి స్వామి వారు కూడా చాలా చిన్నవారు. ఆ విజయవాడ సభలోనే లక్ష్మణ యతీంద్రులు గర్జించేశారు సింహంలాగా. ఈ ప్రభుత్వం కనుక రామాలయ నిర్మాణానికి అడ్డుపడితే నేను బహిరంగంగా అన్నాను. ఆ సభలో చాలా గట్టిగా గర్జించారు. ఆ తర్వాత 93లో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వారి ఆరోగ్యం పాడి వారు పరంపదం చేరుకున్నారు. సో రామ మంత్రము, రామమూర్తి, రామనామం, రామ సంబంధమైన ప్రతీది ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పడానికి మన పెదముత్తేవి లక్ష్మణ యతీంద్రుల వారు ఓ గొప్ప ఉదాహరణ. అందువలన చూడండి, ఒక్కొక్క పదానికి ఎంత మాట్లాడచ్చు అంటే సంవత్సరం మాట్లాడచ్చు, అంత ఉంది. మనం చూశారు, గమనించండి. మనం ప్రారంభించినప్పుడు ఏమని ప్రారంభించాం? ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 వాసుదేవ 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 వాసుదేవ. చూసారా? మీరు గమనించారు లేదు, మన పూజారి గారు, మీ పేరు నాన్న? హరికృష్ణ చిరంజీవి శర్మ. అబ్బా, మన చిరంజీవి శర్మ గారు నాతో
కృష్ణ భగవానుడికి మాల వేయిస్తూ ఏం పాడారు గుర్తుందా? వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. చూసారా? వసుదేవ సుతం అన్నారు, వాసుదేవుడు అన్నాం, బృందావనం అన్నాం, కృష్ణుని అన్నాం. అలా వాసుదేవుడు అలా నడిపిస్తూనే ఉన్నాడు. చూసారా? కాబట్టి ఇలా జీవించడం మనిషికి అత్యంత ఆవశ్యకం. సరే, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? మనం బృందావనం. ఇంకా వెళ్ళలేదు. ఎక్కడ వెళ్ళాం? ఆ చెరువు దగ్గర ఉన్నాం. అది చెప్పించారు. ఎవరు చెప్పించారు? నారదుడు. ఏమైపోవాలని చెప్పించాడు? వాళ్ళిద్దరు ఎవరు ఆయన కొడుకులు? నలకోబర మణిగ్రీవ. ఈ యొక్క ఏం పేరు ఈయన? కుబేరుడు కొడుకులు. వాళ్ళు బట్టలు లేకుండా ఉన్నారు. అసలు నారదుడు వచ్చింది స్పృహ లేదు. ఆయన శపించాడు. వీళ్ళిద్దరు చెట్లు అయిపోయారు. ఎక్కడున్నారు ఈ చెట్లు అయ్యి? వీళ్ళు నందుడి ఇంట్లో ఉన్నారు. రెండు జంట మధ్యమాలు నందుడి ఇంట్లో ఉన్నారు. ఎప్పుడో వేల సంవత్సరాలు కృష్ణుడు రావాలి. వచ్చాడు. ఇదిగో ఎంత ఉన్నాడు. వీడికి ఎన్ని ఏళ్ళమ్మా? 3. కృష్ణుడు కూడా ఇంచుమించు 3-4 ఏళ్ళే. ఇది యాక్చువల్ బృందావనంలో జరగలేదండి. పక్కన గోకులం అని ఉంటుంది. గోకులంలో జరిగింది. అందుకే మేము కృష్ణుడికి దామోదర హారతి ఇస్తూ పాడతాం. నమామీశ్వరం 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 సచ్చిదానందరూపం సచ్చిదానందరూపం లసత్కుండలం లసత్కుండలం గోకులే వ్రజమానం గోకులే వ్రజమానం యశోదాభియోలోక యశోదాభియోలోక లబ్ధవమానం లబ్ధవమానం పరామృష్టమాత్యంత పరామృష్టమాద్యంత త్రోదుత్య గోప్య రుద్య గోప్య నమామీశ్వరం నమామీశ్వరం సచ్చిదానందరూపం